హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి చిన్న మినీ లాగ్ అండి. లక్షవారం రోజు నేను ఏమేమి చేస్తున్నానో ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రం అయితే చేసేసుకొని పిల్లలకైతే టిఫిన్ అయితే రెడీ చేసేసానండి. టిఫిన్ అయితే పెసరట్టు ఉప్మా వాళ్ళకి వేసేసి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను. ముందుగా అయితే అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే నైట్ పెసలు నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ కడుక్కొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఇలా పెసలు మిక్సీ పట్టుకున్నప్పుడే కొన్ని పచ్చిమిరకాయలు అలాగే చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఎందుకంటే పెసరట్టు అనేది కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. అందుకని పెసలు రుబ్బుతప్పుడే ఆ రెండు వేసి అయితే మిక్సీ పట్టేసుకోండి. మొత్తానికి పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత అందులో చిటికెడు పసుపు అనేది వేసాను. పసుపు ఎందుకు వేసాను అనుకుంటారేమో, పెసరట్టు కలర్ రావడం కోసం వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాము. కలుపుకున్నాక ఒకసారి ఉప్పు ఉందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఉప్పు అయితే వేసుకోండి. ఈలోపు స్టవ్ మీద గూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే పోసి ఆనియన్స్ అనేది వేసుకుందాం. ఈలోపు వేగుతూ ఉంటాయి ఆనియన్స్. ఎందుకంటే క్యారేజీలకు కూడా సిద్ధం చేసుకోవాలి కదండి. వాళ్ళు వేసేలోపు కర్రీ కూడా అయిపోతే నాకు ఒక పని అనేది అయిపోతుంది. ఈలోపు ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. దొండకాయ ముక్కలు అయితే వేసుకొని కలుపుకుంటాము. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి దొండకాయ అండి. దొండకాయ వండుతున్నాను కానీ ఇష్టంగా అయితే తినరండి. కొంచెం అయిష్టంగానే తింటారు. కాకపోతే దొండకాయల్లో కూడా కొన్ని బెనిఫిట్ ఉన్నాయని అప్పుడప్పుడు వండుతూ ఉంటాను. ఇంటి దగ్గర అయితే అసలు తినరండి. స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్లో మేడమ్స్కి భయపడైనా సరే తింటారు. ఇలా దొండకాయ ముక్కలు అనేది మగ్గిపోయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకొని వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇందులో చింతపండు ఏం పిండుకోవాలని లేదండి. ఎందుకంటే దొండకాయ ముక్కలే పుల్లగా ఉంటాయి. ఇంకా చింతపండు ఎందుకని నేనైతే చింతపండు వేయలేదండి. ఇప్పుడు ఈ కర్రీ కూడా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. అందుకని నేను పులుపు అయితే వేసుకోలేదు. కర్రీలు అయితే అన్నీ వేసేసాం కదండి. ఈలోపు మగ్గుతూ ఉంటుంది. ఇంకో పక్క పొయ్యి మీద అయితే అట్ల రేకు పెట్టి అట్లు అనేది వేసుకుందాం. పెసరట్లు అనేది ఫ్యాన్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా తుడుచుకొని దాని మీద అయితే పెసరట్టు అనేది వేసుకుందాం. ఇందాక పిండి రుబ్బినప్పుడు పక్కన క్యారెట్ అనేసి కనిపించినాయి కదండి. అవి శుభ్రంగా కడిగేసుకొని దాని మీద ఉన్న స్కిన్ అయితే తీసేసి ఇలా తురుము అనేది చేసుకోవాలి. ఇలా పెసరట్టు మీద ఆ తురుము అనేది వేసుకొని అప్పుడు ఉప్మా అనేది వేసుకొని చుట్టూ నెయ్యి అనేది వేసుకుంటే పెసరట్టు టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. విడిగా క్యారెట్ తినమంటే తినరు. ఇలా పెట్టేసి పెడితే క్యారెట్ అనేది తింటారు. అలాగే హెల్త్కి కూడా క్యారెట్ చాలా మంచిది కదా. ఏదో ఒక ఐటెంలో క్యారెట్ అనేది ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంతేనండి. అందరూ చేయాలని నేను అంటలేదు. నా అభిప్రాయం అది చెప్పాను. ఇలా టిఫిన్ అయిపోయిన తర్వాత మా పిల్లలకైతే టిఫిన్ అయితే ఇచ్చేసానండి తినమని.
ఇంకా నెక్స్ట్ క్యారేజీ అయితే సర్దడం ఉందండి. అలాగే ఇందాకే నేను అన్నం కూడా వండేసాను. క్యారేజీ అయితే పెట్టేస్తా. ఈలోపు గిన్నెలు చాలా ఉన్నాయి. గిన్నెలు అయితే తోమేసుకోవాలండి. వాళ్ళకైతే క్యారేజీ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే మొత్తం వంటగదంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా గిన్నెలు మొత్తం శుభ్రం అయితే చేసేసుకుంటున్నాను. ఇవన్నీ మార్నింగ్ గిన్నెలేనండి. నాకు నైట్ గిన్నెలు అనేది ఉండవు. ఎందుకంటే నేను నైటే మొత్తం సింక్ అంతా ఖాళీ చేసేస్తానండి. నైటే మొత్తం గిన్నెలన్నీ తోమేసుకొని సింక్ అనేది క్లీన్గా ఉంచేసుకుంటాను. మార్నింగ్ గిన్నెలే పప్పు కట్టి ఇవన్నీ రుబ్బడం వల్ల అన్ని గిన్నెలు ఉన్నాయండి. ఎలాగ టిఫిన్ వేస్తే గిన్నెలు చాలా అయిపోతాయి మార్నింగ్ అనేది. ఏ టిఫిన్ వేయకపోతేనే గిన్నెలు ఏమి ఉండవండి. ఇలా మొత్తం అన్నీ కడిగేసుకొని సింక్ కూడా క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఇలా గిన్నెలు మొత్తం తోమేసిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా కర్రీ అయిపోయింది, టిఫిన్లు అయిపోయినాయి కదా, ఇంకా క్లీన్ అయితే అయిపోతుందండి. రైస్ అయితే మా మట్టికి మధ్యాహ్నం మాటలు వండుతానండి. పిల్లల క్యారేజీలకి అయితే వండేసాను కాబట్టి ఇంకా స్టవ్తో పని లేదు కాబట్టి ఇంకా క్లీన్ అయితే చేసేసుకొని శుభ్రంగా అయితే పక్కన పెట్టేసుకుంటాను. రోజు క్లీన్ చేయకూడదు అంటారండి స్టవ్, కానీ రోజు క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. ఒక మంగళవారం శుక్రవారం తప్పించి మిగతా రోజులతో వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఆ రోజు మాత్రం గుడ్డతో తుడిస్తే సరిపోతుంది. ఎందుకంటే లక్ష్మీ తల్లి కదా స్టవ్ అంటే, అందుకని శుక్రవారం పూట మంగళవారం పూట లక్ష్మీ తల్లిని కడగకూడదు అంటారు కాబట్టి గుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా స్టవ్ కూడా క్లీన్ చేసాక మొత్తం సింకు చుట్టూ కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్తో అయితే తుడుస్తున్నానండి. ఎందుకంటే ఎక్కడైనా చెమ్మున్నా సరే క్లాత్ అనేది పీల్చుద్దని మొత్తం తుడిచేసి వంటగది అయితే క్లీన్గా నీట్గా అయితే చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు బెడ్రూమ్లో పని ఉందండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఎత్తాల్సి వస్తుంది. పక్కన ముందుగా ఎత్తడానికి అయితే ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఎగయడమే వాళ్ళని రెడీ చేయడం సరిపోతుందండి నాకు టైము. ఇలా పక్కలన్నీ ఎత్తేసి నేను ఒక పక్కకి అయితే పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ బయట ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసి లోన వేసేసి మళ్ళీ బట్టలు అనేది ఆరేసేస్తున్నానండి. నాకు బట్టల పని అనేది రోజు ఉండదండి. రోజు తప్పించి రోజు లేదంటే 2 రోజులకు ఒకసారి అయితే ఉంటుంది. రోజు అయితే ఉతకనండి. ఇలాగ బట్టలన్నీ ఆరబెట్టేసిన తర్వాత ఇల్లు అనేది క్లీన్ అయితే చేసేసుకుంటానండి. తుడిసేసి తడిగుడ్డ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే రేపు శుక్రవారం కదండి, అది కూడా ఈ లక్షవారం అనేది మొత్తం ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకుందాం. అది కూడా ఎలా చేసేస్తున్నానో ఇంకా చూసేద్దాం. ఇలా ఇల్లు అనేది శుభ్రంగా అయితే తుడిసేసుకున్న తర్వాత తడిగుడ్డ అయితే పెట్టేసుకుంటానండి. ఇల్లు మొన్నే కడిగానండి, అందుకని కడగడం ఎందుకనేసి సర్ఫ్ నీళ్ళతో ఒకసారి అయితే తడిగుడ్డ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో బకెట్తో నీళ్ళు తెచ్చుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అనేది వేసుకొని మళ్ళీ తడిగుడ్డ పెట్టుకుంటూ వస్తానండి. ఇలా పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వచ్చి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇదైతే శుక్రవారం పొద్దున్నే నేను చేసుకున్న పూజ అండి. చాలా చక్కగా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. మార్నింగే తెల్లారగట్ల చాలా బాగా చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నా చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చిందని మాత్రం నేను అనుకుంటున్నాను.